మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతోటి మళ్ళీ బంగారం కొన్నారే అనుకోండి. ఒకప్పుడంటే పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బ్యాంకులు మీకు లోన్‌పై ఇచ్చిన డబ్బుల్ని మీరేం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ఒకవేళ తిరిగి ఆ డబ్బుతోటి మళ్ళీ బంగారమే కొన్నారే అనుకోండి, మీకు నోటీస్ ఇస్తుంది బ్యాంకు. అసలు వాళ్ళకెలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? బ్యాంకు నుంచి మీకు లోన్ ద్వారా వచ్చిన అమౌంట్ వైట్ అమౌంట్. మీరు ఆ వైట్ అమౌంట్‌ని మళ్ళీ బంగారం కొనేటప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా! అటువంటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా మీ పాన్ కార్డ్ ద్వారా బ్యాంకర్‌కి తెలిసిపోతుంది. అప్పుడు మీకు నోటీస్ ఇస్తారు. ఏమని ఇస్తారు? డిస్బర్స్డ్ ఫండ్స్ హ్యావ్ బీన్ యుటిలైజ్డ్ ఫర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ప్రొహిబిటెడ్ పర్పస్ ఆర్ పర్పసెస్ అని ఇస్తుంది. అంటే మేము మీకు ఇచ్చిన డబ్బుని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రొహిబిటెడ్ పర్పసెస్ కోసం మీరు వాడారు అని చెప్పి ఇస్తుంది. సచ్ యాజ్ ఏమిటవి? జ్యువెలరీ అంటే మళ్ళీ బంగారమే కొన్నారు అనేది ఒకటి. లేదా లాటరీ. కొంతమంది లాటరీ కొనటం కోసం ఈ లోన్ డబ్బులు వాడితే దాన్ని గుర్తించామంటారు. ఆన్లైన్ గేమింగ్. మీరు ఆన్లైన్ గేమ్ ఆడడం కోసం ఈ డబ్బులు వాడితే దాన్ని గుర్తిస్తారు. స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైంది అని అనుకోవచ్చు మీరు. మీరు ఇల్లో వాకిలో కొనుక్కుంటానంటే బ్యాంకర్కి ఇబ్బంది ఉండదు. కానీ స్టాక్ మార్కెట్ అనిశ్చితితో కూడుకున్నది. మేము ట్రేడింగ్ చెయ్యం, ఇన్వెస్ట్మెంటే చేస్తాం అయినా సరే ఒప్పుకోరు. చివరికి మ్యూచువల్ ఫండ్స్లో సైతం పెట్టుబడి పెడతానికి ఈ డబ్బులు వాడామన్నా కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఆ డబ్బులు దేనికి వాడుతున్నారు అనేది. ఈ పనులు ఏం చేసినా సరే బ్యాంకర్కి తెలిసిపోతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ డబ్బుల్ని త్రూ ఆన్లైన్ డిమాట్కి ట్రాన్స్ఫర్ చేయగలరు కదా. అలాంటప్పుడు ఆ డేటా బ్యాంకర్ దగ్గర ఉండదా? కాబట్టి నేను చెప్పిన ఈ ప్రొహిబిటెడ్ పర్పసెస్ ఏమైతే ఉన్నాయో వాటిల్లో మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ఏదైనా కొనాలి అనుకుంటే బ్యాంకర్కి తెలిసిపోతుంది. బ్యాంకర్ మీకు నోటీస్ ఇస్తాడు. 1-2 నోటీసులకు స్పందించకపోతే మిమ్మల్ని హెచ్చరిస్తాడు. మీరు కుదురుపెట్టిన బంగారాన్ని మేము ఆక్షన్ వేసేసి మేము మీకు ఇచ్చిన డబ్బులు తీసేసుకుంటాము అని చెప్పి. అందుకని వి రిక్వెస్ట్ యూ టు క్లోజ్ యువర్ లోన్ అకౌంట్, ఏది డబ్బులు కట్టేసి చేయమని చెప్పి మీకు నోటీస్ ఇస్తాడు. ఇదివరకు ఇంత సర్వేలెన్స్ ఉండేది కాదు, ఇప్పుడు ఉంటుంది. బంగారానికి విపరీతమైన రేటు రావడము, బంగారంతో అంతా ఈ రకమైన బిజినెస్ చేయడము, స్టాక్ మార్కెట్లో పెట్టడము ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మీరు లోన్ తీసుకునే ముందే దేనికోసం తీసుకుంటున్నారు, ఆ డబ్బుని ఎలా వాడుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని తీసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.